Hi, hello. Let's begin today's topic conversion of linear transformer into T equivalent circuit. Linear transformer nothing but transformer circuit. మనకు తెలిసిన సర్క్యూట్ ఆ సర్క్యూట్ని నేను ఈక్వలెంట్గా టీ ఈక్వలెంట్గా కన్వర్ట్ చేయాలి రైట్ వన్ మోర్ ఈక్వలెంట్ విల్ బి ఆల్సో దేర్ పై ఈక్వలెంట్ ఇన్ దిస్ సెషన్స్ వీఆర్ డిస్కస్డ్ ఆన్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కస్డ్ ఆన్ టీ ఈక్వలెంట్ సర్క్యూట్స్ రైట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు జస్ట్ రీకాల్ ద ఎస్టర్డే క్లాస్ అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ లాస్ట్ క్లాస్ అయితే నేను ఏదైతే ఒక పాయింట్ చెప్పి దాని మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఏదైతే ఒక కంక్లూజన్ ఇచ్చామో సిమిలర్ కంక్లూజన్ అనేది ఈ టాపిక్ కూడా వస్తుంది ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఆ కంక్లూజన్ నుంచి క్వశ్చన్స్ అనేవి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు విత్ ఇన్ 3 to 4 seconds ఆర్ 5 to 10 seconds దట్స్ ఇట్ అంత ఇంపార్టెంట్ అనమాట ఫ్రమ్ దీస్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి గేట్ ఐఏఎస్ అండ్ పిఎస్యూస్ రైట్ ఆ క్వశ్చన్ సిరీస్ కూడా ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో ఒక ఎగ్జాంపుల్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ వెయిట్ ఫర్ దట్ స్టే ట్యూన్ అండ్ జస్ట్ రీకాల్ ద లాస్ట్ సెషన్ క్లాస్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఒక కంక్లూజన్ అయితే ఇచ్చాను ఏంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ బోత్ L1 అండ్ L2 దట్స్ ఇట్ ఈ పాయింట్ అనేది ఒక కంక్లూజన్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రేంజ్ ఆఫ్ ది M విల్ బి 0 to under root of L1 and L2 and K coefficient of coupling formula in terms of mutual inductance and K self inductance so M by root L1 and L2 these two formulas you have to remember and ఈ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి సో K ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి K ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏంటి K గ్రేటర్ దెన్ 0.5 K ఈజ్ లెస్ దెన్ 0.5 ఆ వాల్యూని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ అప్లై చేస్తాము కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఏంటంటే క్లియర్ కట్గా డిస్కస్ చేసాం లెక్చర్ నెంబర్ 3 and 4 ఒకవేళ మీరు ఆ లెక్చర్స్ చూడకుంటే ఫస్ట్ ఆ 3-4-5 లెక్చర్ చూసి ఆఫ్టర్ దట్ ఈ లెక్చర్ మూవ్ అండి సో అప్పుడు నేను ఏం చెప్తున్నాను ఏ వేలో చెప్తున్నానో మీకు అర్థమవుతుంది రైట్ పైన ఐకార్డ్ బటన్స్లో ఇస్తాను లేదా ఎండ్ ఆఫ్ ది లెసన్స్లో మీకు సజెషన్ లిస్ట్లో ఇస్తాను జస్ట్ సీ దోస్ లెసన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కమ్ దిస్ లెసన్ రైట్ టుడేస్ టాపిక్ కన్వర్షన్స్ ఆఫ్ ది లీనియర్ ట్రాన్స్ఫార్మర్ ఇంటూ టీ ఈక్వలెంట్ సర్క్యూట్ రైట్ ఈ సర్క్యూట్ మనకు ఆల్రెడీ మోర్ ఫెమిలియర్ రైట్ ఈ సర్క్యూట్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ టీ ఈక్వలెంట్ టీ షేప్లో కన్వర్ట్ చేస్తున్నాం దట్స్ ఇట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ని ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ని సో 3 ఇండక్టెన్స్ అనేవి ఉన్నాయి కదా పైన సర్క్యూట్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది అక్కడ డాటెడ్ ఫామ్లో కనిపించినాయి ఇక్కడ 3 ఇండక్టెన్స్ ఫామ్లో కనిపించాలి సో ఈ సర్క్యూట్ని సాల్వ్ చేస్తే ఈక్వలెంట్గా ఈ 3 ఇండక్టెన్స్ని మనం సాల్వ్ చేయాలి దట్స్ ఇట్ అంత హార్డ్ టాపిక్ ఏం కాదు అండ్ కంక్లూజన్ ఇచ్చాక చెప్పాను కదా 5 to 10 seconds క్వశ్చన్స్ అనేది సాల్వ్ అవుతాయి ఫ్రమ్ దిస్ టాపిక్స్ రైట్ హియర్ ఏ కప్లింగ్ ఇది పాజిటివ్ కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్ చూసుకోవాలి మీరు ఫస్ట్ సర్క్యూట్లో ఫస్ట్లోకి వచ్చేసరికి పాజిటివ్ కప్లింగ్ బోత్ I1 and I2 ఎంటరింగ్ ఇన్ ద డాట్ సో దట్ ఈస్ వై పాజిటివ్ కప్లింగ్ సో ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ డిఫరెంట్ దట్ ఈస్ నెగిటివ్ కప్లింగ్ పాజిటివ్ కప్లింగ్ గురించి నెగిటివ్ కప్లింగ్ గురించి కూడా లెక్చర్ నెంబర్ 3లో డిస్కస్ చేసాం జస్ట్ సీ దట్ లెక్చర్ రైట్ సో హియర్ ఇండ్యూస్డ్ EMF అనేది ప్రతి L1 and L2లో 2 types ఆఫ్ ఇండ్యూస్డ్ EMF ఒకటి సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ ఇంకోటి మ్యూచువల్ ఇండక్టెన్స్ రైట్ హియర్ ఇండ్యూస్డ్ EMF అనేది E1 అనుకుందాం ఈ E1 అనేది కాంబినేషన్స్ ఆఫ్ బోత్ మ్యూచువల్ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ L1 E2 అనేది సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ L2 జస్ట్ ఆ ఫార్ములాస్ ఏంది ఆ డెరివేషన్స్ డెరైవ్ చేద్దాం రైట్ సో E1 సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ L1 రైట్ ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ L1 సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ఫస్ట్ ఏంటి L1 into di1/dt దిస్ ఈస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ L1 రైట్ హియర్ మ్యూచువల్ ఇండక్టెన్స్లో పాజిటివ్ రావాలా మ్యూచువల్ వోల్టేజ్ అనేది పాజిటివా నెగిటివా సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ లెక్చర్ నెంబర్ 3 ఇప్పుడు మీకు తెలుస్తుంది పాజిటివా నెగిటివ్ అనేది హియర్ పాజిటివ్ కప్లింగ్ విల్ మీన్ పాజిటివ్ వోల్టేజ్ విల్ బి డెవలప్డ్ అండ్ ఆల్రెడీ ఒక కంక్లూజన్ పాయింట్ కూడా ఇచ్చాం మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ బట్ మ్యూచువల్ వోల్టేజ్ అనేది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు ఇట్ మే బి డిపెండ్స్ ఆన్ ది కప్లింగ్ సో if suppose it is a positive voltage will be induced. If suppose negative coupling there is a negative voltage will be there. Here positive coupling means plus M di2 dt. This is the formula of E1. సో ఈ ఈక్వేషన్ నేను మాడిఫై చేసి రాస్తున్నాను చూడండి L1 minus M ఏం లేదు M di1/dtని యాడ్ చేస్తున్నా సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా దట్స్ ఇట్ సో di1/dt ప్లస్ M d/dt I1 plus I2 సో M di1/dtని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం దట్స్ ఇట్ సో లెట్ us take as equation number 1 here. Similarly write down the equation number 2 for E2. సో E2 సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది L2 di2/dt
అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎం di1 బై dt. సో అగైన్ దీన్ని కూడా రిటర్న్ చేస్తున్నాను చూడండి, L2 మైనస్ m di1 బై dtని యాడ్ చేసుకొని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. di2 ఇక్కడ di1 ఇక్కడ di2 అండ్ m d by dt i1 plus i2. Here take as a equation number 1. రైట్, ఇన్ ది సర్క్యూట్లో కూడా ఏ విధంగా కరెంట్ అన్ని ఫ్లో అవుతున్నాయి, రైట్, టీ ఈక్వలెంట్ సర్క్యూట్లో. దట్స్ ఇట్. టీ ఈక్వలెంట్ i1 అనేది కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంది, i2 అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, i1 ప్లస్ i2 అనేది ఈ ఇండక్టెన్స్లో ఫ్లో అవుతుంది. సో రిజల్టెంట్ i1 అండ్ i2 అనేది ఫ్లో అవుతుంది. సో i1 అండ్ i2 ఇండక్టెన్స్ అనేది కరెంట్ ఫ్లో అయ్యే ఇండక్టెన్స్ ఇక్కడ ఏముంది, ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 దిస్ ఈస్ ద m. బోత్ i1 అండ్ i2 కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇండ్యూస్డ్ అయిన ఇండక్టెన్స్ అని. సో ఈ ఇండక్టెన్స్ ఏమవుతున్నప్పుడు m. సిమిలర్లీ ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు m అని డిసైడ్ చేస్తామో, హియర్ i1ని దీన్ని కూడా ఏమని డిసైడ్ చేస్తాం మనం, i1 అనే ఫ్లో అవుతుంది, ఇక i2 అనే ఫ్లో అవుతుంది. సో హియర్ L1 మైనస్ m, L2 మైనస్ m. దిస్ ఈస్ ద రిజల్టెంట్ టీ నెట్వర్క్ ఇండక్టెన్స్. దట్స్ ఇట్, రైట్. అగైన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాస్. పాజిటివ్కి అయితే ఎలా చూసామో సిమిలర్లీ హియర్ నెగిటివ్ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. సో నెగిటివ్ వచ్చేసరికి దీనికి ఇండ్యూస్డ్ అయిన ఈఎంఎఫ్ అనేది అగైన్ సేమ్ E1 అనుకుందాం, హియర్ E2 అనుకుందాం. సో సిమిలర్లీ హియర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కప్లింగ్, పాజిటివ్ కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. హియర్ చూడండి, నెగిటివ్ కప్లింగ్, వన్ డాట్ అనేది ఎంటర్ అవుతుంది, ఒక డాట్ ఇంకో డాట్ దగ్గర కరెంట్ అనేది లీవ్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ నెగిటివ్ కప్లింగ్. నెగిటివ్ కప్లింగ్ ఉండేసరికి నెగిటివ్ వోల్టేజ్ అనేది డెవలప్ అవ్వాలి, దట్ ఈస్ ద మ్యూచువల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్. రైట్, లెట్స్ రైట్ డౌన్ ద ఈక్వేషన్ హియర్. E1 ఈక్వల్ టు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత, L1 di1 బై dt అండ్ మ్యూచువల్ ఎంత ఇక్కడ హియర్ మైనస్, వై బికాస్ నెగిటివ్ కప్లింగ్, మైనస్ di2 బై dt. సో అగైన్ నేను రీడ్ ఆన్ చేస్తున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అగైన్ సేమ్ యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, కాన్సెప్ట్ సేమ్ అగైన్. సో L1 ప్లస్ m, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ di1 by dt minus m d by dt i1 plus i2. Right, let us take as equation number 3. Right, similarly write down the equation for E2. E2 will be self inductance ఏమవుతుంది, induced EMF ఏమవుతుంది, L2 di2 by dt minus m di1 by dt. సో mని యాడ్ చేసుకున్నా సబ్స్ట్రాక్ట్ చేసుకున్నా, హియర్ ఆల్సో L1 ప్లస్ m di2 by dt మైనస్ m d by dt i1 plus i2. Let us take equation number 4. That's it. Similarly దానికైతే ఏ విధంగా రాసుకున్నామో అదే విధంగా మనం ఇక్కడ హియర్ i1 current is flowing from this terminal, i2 current is flowing, both current are from this flowing in this direction, i1 plus i2. And let's write down the equations here. Equations i1 plus i2 flow ఎక్కడికి m. నెగిటివ్ అనేది తీసుకోవాలి, మైనస్ m తీసుకోవాలని సమ్ డౌట్స్ అనేవి ఉంటాయి. మైనస్ ఆల్రెడీ ఇండికేషన్ హియర్ నెగిటివ్ కప్లింగ్. సో కప్లింగ్ని మనం నేను ఆల్రెడీ చెప్పాను, ప్యాసివ్ ఎలిమెంట్స్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ నెగిటివ్. రెసిస్టెన్స్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా, ఇండక్టెన్స్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా, కెపాసిటెన్స్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా, దేర్ ఈజ్ మనం ఎక్కడ చూడలేము దీన్ని. సో వోల్టేజ్ అనేది దెర్ మే బి మ్యూచువల్ వోల్టేజ్ అనేది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ బికాస్ దోస్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్. సో హియర్ m i1 i2 flowing here, so that is m. Right, here L1 plus m from equation number 1, here L2 plus m from equation number 2. This is the resultant equivalent of negative coupling linear transformer circuit in terms of a mutual inductance and self inductance. That's it. You have to remember these 2 points. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఒక సాల్వ్ చేద్దాం, ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎలా సాల్వ్ చేయాలో సాల్వ్ చేద్దాం. లెట్స్ సీ. చూడండి, గివెన్ డేటా, డిటర్మైన్ ద టీ ఈక్వలెంట్ ఆఫ్ ది లీనియర్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. లీనియర్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు, దానికి టీ ఈక్వలెంట్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ హౌ టు రిమెంబర్ హియర్, పాజిటివ్ కప్లింగ్ ఉందా నెగిటివ్ కప్లింగ్ ఉందా అని చూడాలి గివెన్ డేటాలో. రైట్, పాజిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు ఏమొచ్చిందో లెట్ హియర్, పాజిటివ్ కప్లింగ్ ఇక్కడ ఏమొచ్చింది, రిజల్టెంట్ మైనస్ వచ్చింది. నెగిటివ్ కప్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ చూస్. ఇఫ్ సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయింది అనుకోండి, కాన్సెప్ట్ క్లియర్గా లేకుంటే ఎంటైర్ ప్రాబ్లమ్ విల్ బి గోస్ రాంగ్. సో యూ హ్యావ్ టు కేర్ఫుల్ ఇన్ ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద పాజిటివ్ కప్లింగ్ ఆర్ నెగిటివ్ కప్లింగ్.
after that sign notation, right? Easy way లో గుర్తుపెట్టుకోవడానికి కంక్లూషన్ పాయింట్కి వచ్చేసాను, జస్ట్ స్టే ట్యూన్. సో హియర్ L1 గివెన్ డేటా ప్రకారం L1 ఏంటి ఇక్కడ, L1 10 హెన్రీ, L2 4 హెన్రీ, mutual inductance will be 2 Henry and positive coupling Henry. Let us take here inductance here A, B, C. So A equal formula అయింది according to మన positive coupling నుంచి L1 minus M. So L1 how much here 10 minus M how much here 2. What is the resultant here 8 Henry. It is A. Similarly B formula ఏంటి L2 minus M, right? L2 how much here 4 minus 2, how much 2 Henry. సో C ఈక్వల్ హౌ మచ్ జస్ట్ M. అదే కదా మనం ప్రీవియస్ సెషన్లో చూసింది, ప్రీవియస్ టాప్ A కేస్ 1. సో 2 Henry, దట్స్ ఇట్, ఓవర్. సో A ఈక్వల్ వాల్యూ హౌ మచ్ హియర్, సబ్స్టిట్యూట్ హియర్ 8 Henry, 2 Henry, ఓవర్. కన్వర్షన్ ఈస్ కంప్లీటెడ్, డన్, వీఆర్ డన్, దట్స్ ఇట్. సో మీ కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా తెలియలేదు అనుకోండి, you are losing easiest question and marks. సో ఈ టాపిక్స్ అనేది మిస్ చేయకూడదు. అండ్ రిమెంబర్ దట్ పాయింట్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అండ్ ప్లస్ మైనస్ అనేది చేంజ్ అయినా కూడా ఎంటైర్ క్వశ్చన్ విల్ బి, ఎంటైర్ ఆన్సర్ విల్ బి డిఫరెంట్, విల్ బి వచ్చేస్తుంది మీకు. సో యూ హ్యావ్ టు కేర్ఫుల్. ఫస్ట్ ఏం చేసుకోవాలి, మీరు పాజిటివ్ కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్ చూసుకోవాలి. పాజిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది. రిమెంబర్ ఆపోజిట్ వాట్. ఇక్కడ చూడండి పాజిటివ్ కప్లింగ్ వచ్చింది, పాజిటివ్ కప్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, మనకి నెగిటివ్ వచ్చింది, రైట్? సిమిలర్లీ ఇక్కడ చూడండి నెగిటివ్ కప్లింగ్లో ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్స్ ఇట్. ఫస్ట్ పాజిటివ్ కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్ చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ డైరెక్ట్లీ యూ హ్యావ్ టు సబ్మిట్, పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్, రైట్? దట్స్ ఇట్. ఇన్ దిస్ వే క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్డ్, రైట్? సమ్మరీ, ఓకే. పాజిటివ్ కప్లింగ్ ఉంటే జస్ట్ నౌ అని చెప్పాను కదా, పాజిటివ్ కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్ చూసుకోవాలి. సో ఇఫ్ సపోజ్ పాజిటివ్ కప్లింగ్ ఉందనుకోండి, ఫార్ములా విల్ బి L1 మైనస్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ మైనస్ L1 మైనస్ M, L2 మైనస్ M, అండ్ ఈ వాల్యూ అనేది సేమ్, బోత్ ఇందులో కూడా సేమ్, రైట్? నెగిటివ్ కప్లింగ్. సో లెట్ us take here నెగిటివ్ కప్లింగ్లో L2 మైనస్ M, సారీ L1 ప్లస్ M, L2 ప్లస్ M, here M. Here M, that's it. That's it. This is the end of this lesson and thank you.